బట్ సినిమాల తర్వాత ఎందుకు మళ్ళీ మేఘన చూడలేకపోయాం మేము? ఏమో తెలీదు. ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ సీరియల్స్‌లో కాబట్టి ఉండొచ్చు. అంటే సినిమాల్లో కూడా మిమ్మల్ని ఓకే చేసాం కదా! ఇప్పుడు మీరు ఫస్ట్ క్యారెక్టర్ నేను అంత పెద్దగా ట్రై చేయట్లేదండి. కథ వినడం గానీ అలాంటిది ఏం చేయట్లేదు నేను కూడా. సో ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ ఇన్ సీరియల్స్ కాబట్టి. ఓకే. సో మరి ఇప్పుడు అంటే ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత అంటే సీరియల్ అనే కాదు చాలామంది వెబ్ సిరీస్‌లో చేస్తున్నారు. అవి కూడా చేస్తున్నారు కదా! అంటే అంతా కూడా ఒకటే అయిపోయింది ఇప్పుడు. అంటే ఆర్టిస్ట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అనేది అవునవును. ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా! సో మరి అంటే అంత ఎందుకులే స్ట్రెయిన్ తీసుకోవడమనా? లేదంటే గనక లేదు, బిజీగానే ఉన్నాను. వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఒక్క 1 ఇయర్ మధ్యలో ఐ వాంటెడ్ దట్ గ్యాప్ కంటిన్యూస్‌గా చేస్తున్నాను కదా అని. అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సో ఫ్రెష్‌గా ఉంటుంది కదా. సో టీవీ ఈజ్ మై మెయిన్ బ్రెడ్ అండ్ బటర్. సో ఇక్కడ ఉన్నాను. ఇట్స్ నాట్ లైక్ నాకు వేరేది వస్తే చేయకూడదని కాదు. క్యారెక్టర్స్ మ్యాటర్ అవుతుంది. ఏది మంచిగా వచ్చింది చేస్తాను. కొన్ని నేను విన్నది నాకు అంత నచ్చలేదు. సో కొన్ని డ్రాప్ చేశాను. డెఫినెట్లీ ముందు ఏదన్నా మంచిగా వస్తే ఏ మీడియం అయినా నాకేం ప్రాబ్లం లేదు. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, టీవీ అయినా. క్యారెక్టర్ బాగుంటే జనాలు ఎంతవరకు అయితే చూస్తారు, వాళ్ళకి నచ్చుతుంది అని నాకు అనిపిస్తే డెఫినెట్లీ మన ముందు ఉండేది కెమెరా, డైరెక్టర్ యాక్షన్ అంటే యాక్షన్ చేస్తాం. మన 100% దాంట్లో క్యారెక్టర్ మ్యాటర్స్ కదా. నేను చేయబోయే క్యారెక్టర్ నాకు అదే నేను అంటున్నాను. మీకు క్యారెక్టర్ మీకు నచ్చిన తర్వాత మన ముందు ఉండేది ఏదైనా కెమెరాని, డైరెక్టర్ కరెక్ట్గా ఎలా అయితే చెప్తాం అలా చేస్తాం. మనం 100% దాంట్లో పెడతాం ఆ టైంకి అనేది కాబట్టి. సో మరి అంటే హైదరాబాద్ సెటిల్డా లేదంటే ఇంకా షెట్లింగ్ టు బెంగళూరు వెళ్తామండి. నేను స్వరూప్ ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాము. బట్ మైసూర్కి వెళ్తూ వస్తూ చేస్తూ ఉంటాము. ఎవ్రీ 2 months వన్స్ ఆర్ మంత్లీ వన్స్ వెళ్తున్నాం ఎప్పుడైతే. సో షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొంచెం తక్కువ అవ్వచ్చు 1.5 monthsకి ఒకసారి. బట్ రెగ్యులర్ విజిట్స్ అయితే చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ అక్కడే ఉన్నారు కాబట్టి విజిట్ చేస్తూ ఉంటాం మైసూర్కి. అంటే మరి మేఘనా లోకేష్ ఉండిపోయింది, మేఘనా స్వరూప్ ఎందుకు కావలేదు ఆ పేరు? మా నాన్నగారు అంటే నాకు ఇష్టం అండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు నాతోనే ఉండాలని అనుకుంటారు. స్వరూప్ ఇస్ విత్ మీ ఎనీవే. ఓకే, కాబట్టి ఈయన పక్కన ఉన్నాడు, ఆయనేమో పేర్లో ఉన్నారు. అంటే హీస్ ఇన్ మై హార్ట్ అండ్ మైనే. అది మేఘనా లోకేష్ గానే ఇండస్ట్రీలోకి నేను పరిచయం అయ్యాను కాబట్టి అలాగే ఉండనిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు అని. మా స్వరూప్ అంటే మా హస్బెండ్ తరఫు నుంచి కూడా నాకు ప్రాబ్లం లేదు. మా నాన్నగారు అంటే అతన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎలా ఉంటారు. హీ ఆల్సో ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అప్పుడు మీరు ఏం పెట్టుకోవాలంటే మేఘనా లోకేష్ స్వరూప్ అని పెట్టుకోవాలి. అప్పుడు మీ పేరు చిన్నదైపోద్ది, వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువ అవుతుంది. ఓకే. బట్ అంటే ఒక ఇండస్ట్రీలో అంటే అది స్మాల్ స్క్రీన్ అయినా కానీ బిగ్ స్క్రీన్ అయినా కానీ ఒక చిన్న ఇది ఉండేది. అంటే పెళ్ళైతే కనుక కొన్ని ఆఫర్లు తగ్గుతాయని కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి ఉంటుంది. బట్ అది మీరు ఎప్పుడూ అడ్డంకి కాలేదా? మా జీ తెలుగు వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోలేదండి. దే ఓన్లీ సా ది ప్యూర్ టాలెంట్. ఇంకా చూసి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి జీ తెలుగులో ఇది నా 4వ ప్రాజెక్ట్. సో నేను కూడా చాలా హ్యాపీగా ఇట్స్ లైక్ వర్కింగ్ ఎట్ హోమ్ ఫర్ మీ. నాకు ఒక ఫ్యామిలీలోనే వర్క్ చేసే ఫీలింగ్ ఉంటుంది. సో ఎప్పటి నుంచో ఉన్న బాండింగ్ కాబట్టి. అండ్ ఐ ఆల్సో ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా ఇష్టంగా వర్క్ చేస్తాను నేను మన ఛానల్ అనుకొని. సో వాళ్ళు అలాంటిది ఏం చూడలేదు. ది వే ఇట్ షుడ్ బి. ఏదో మా పర్సనల్గా పెళ్ళి అయ్యిందని మాత్రానికి చేయకూడదని కాదు కదా. సో వాళ్ళ మిత్ ఉండొచ్చు కానీ ఇక్కడ అలా చూడట్లేదు. దే హావ్ గివెన్ ప్యూర్ టాలెంట్. లుక్ లో ఒక క్యారెక్టర్ మేము యాప్ట్ గా అనిపిస్తాము అంటే వాళ్ళు ఆ మిత్ ని వాళ్ళు ఫాలో చేయట్లేదు. అది మా అదృష్టం. స్టీరియోటైప్ ని బ్రేక్ చేశారు కాబట్టి వి ఆర్ లక్కీ ఆర్టిస్ట్స్ గా. అంటే మరి సీరియల్కి ఎలా ఉంటుంది? రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంటుందా, సేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటారా, ఎలా ఉంటుంది? అంటే సీరియల్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ గురించి రకరకాలుగా ఇప్పుడు మనం చామంతి గురించి మాట్లాడదాం కదా. చామంతి రెమ్యునరేషన్ తీసుకోలేదా అసలు? చామంతికి ఎందుకంటే రెమ్యునరేషన్ పాపం. అసలు చామంతి రెమ్యునరేషన్ లేదా పాపం? చామంతికి ఎందుకు ఉంటుందిలే అండి రెమ్యునరేషన్. మేఘనాకు ఉంటదేమో. మేఘనా వేరు కదా, మేఘనా మీకు సంబంధం లేదు కదా. సంబంధం ఇప్పుడు చామంతికి మాట్లాడుతున్నాను అంటే బట్ సో అయితే చామంతికి ఏం అవసరం లేదంటారు రెమ్యునరేషన్? చామంతికి అసలు రెమ్యునరేషన్ తీసుకుంటాను. తను ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకుంటుంది. చూస్తారు ఇంకా. ఓకే, మరి మేఘనాకి సంబంధం లేదు. మేఘనా కూడా తీసుకోకుండా ఎలా చామంతి అవుతుంది? చామంతి మేఘనా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది. అదే కదా, అందుకని అంటే నేను అనేది ఏంటంటే ఏదో మీరు ఏదో ఎంత ఉన్నాయి ఎంత ఇస్తారు ఇది ఈ లెక్కలు కాదు. బట్ కాకపోతే ఏంటంటే సీరియల్కి పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకే దగ్గర చేస్తున్నప్పుడు లేదంటే టేకెన్ ఫర్ ఎలా ఉంటుంది? టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా అయితే ఉండదు. ఇట్స్ గుడ్. అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి చేసుకుంటూ వస్తున్నాము. నేననే కాదు చాలా మంది ఆర్టిస్ట్ చేస్తున్నారు. సో
వీఆర్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. నాకు తెలిసిన అయితే ఐఎమ్ గుడ్. కొంతమంది ఏమనుకుంటారంటే సీరియల్ అనగానే లక్షలు ఇలా చేస్తుంటారు. బట్ అంటే నాకు తెలిసింది ఏంటంటే మినిమం 20-25 రేంజ్ అనేది పర్ కాల్ షీట్ అనేది జనరల్గా నాకు తెలిసిన లెక్కలు అయితే ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఇట్. అబౌట్ ఎందుకంటే మళ్ళీ ఐటీ రైట్స్ జరిగే అవకాశం అదేం లేదండి, ఐటీ రైట్స్ చేసేంత ఇదేం లేదు. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ మై రిటర్న్స్ అండ్ ఆల్. ఓకే, బట్ మరి అంటే మీకు అంటే ఒక పక్కన ఈ సీరియల్స్ ఇవి చేసుకుని వర్క్ చేసుకుని తర్వాత ఫ్యామిలీకి బాండ్ అంటే ఇద్దరే ఉంటారు కదా ఇక్కడ, మరి సరిపోతుంది అది అంటే నేను అనేది చాలా సరిపోతుందండి. అండ్ అంతకు ముందు కూడా ఎప్పటి నుంచో యు నో హిమ్ ఆల్సో, ఎప్పటి నుంచో తెలుసు. సో తన ఎంకరేజ్మెంట్ నాకు ఉంది అండ్ తను అలా టైం నాకు సాక్రిఫైస్ చేస్తాడు కాబట్టి ఎప్పుడు నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలని ఏం అనుకోడు. హీ గివ్స్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్. నా వర్క్ మీద కూడా తనకు రెస్పెక్ట్ ఉంది, నేనేం చేస్తానో దాని మీద. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ దట్ వే. తన సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయడానికి కూడా కష్టమయ్యేది కాదు. ఎప్పటి నుంచో నాకు తన సపోర్ట్ ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఆల్సో తను నాకు ఆ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చారు. నా వర్క్ మీద కూడా చూపించాడు, నా మీద కూడా చూపించాడు. అండ్ హీ అండర్స్టాండ్స్, చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు వర్క్ పరంగా. సో అంటే ఆ విషయంలో ఇబ్బంది లేదు. చైల్డ్హుడ్ ఫ్రెండ్? ఎస్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్, బట్ ఐ నో హిమ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఓకే, సో మరి ఫస్ట్ టైం ఆయన ప్రపోజ్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏదైనా సీరియల్లో సినిమా గుర్తొచ్చిందా? ప్రపోజ్ అలాంటిది ఏం లేదండి. అరేంజ్ మ్యారేజ్ కాదు? అరేంజ్ మ్యారేజ్ కాదు, బట్ అరేంజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు. మేము ఇష్టపడ్డాము, ఇంట్లో చెప్పాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అదే అండి, ఫస్ట్ టైం ప్రపోజ్ ఆ సిచ్యుయేషన్ మాకు రాలేదు. అంటే ఇద్దరికి తెలుసు, నాకు తన ఇష్టం, తనకి నేను ఇష్టం అనేది తెలిసి ఇద్దరు మాట్లాడుకుంటున్నాము. సరే పెళ్లి వరకు వచ్చింది, ఇంట్లో పెళ్లి అనగానే వచ్చి అడుగు అన్నాను, వాళ్ళు తను వచ్చి అడిగారు, పెళ్లి కుదిరింది. అట్లా ఎప్పుడు కూడా అది ఒక రొమాంటిక్ ప్రపోజ్ సీన్స్ లాగా అలాంటిది ఏం జరగలేదండి. బట్ కాకపోతే అంటే నాకు తెలిసినంత వరకు గర్ల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఆన్ స్టేజ్ కొన్ని చేపిస్తూ ఉంటారు మా జీ తెలుగులో. సో అక్కడ ప్రపోజ్ చేయడమే తప్ప రియల్ లైఫ్ లో అలాంటిది ఏమి చేయలేదు. నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవా? వెరీ సింపుల్ లైక్ దాట్. ఓకే, మాకు ఆ సింపుల్గా క్యాజువల్గా ఉండటమే ఇష్టం, అంతా ఎక్స్ట్రావగెంట్కి ఏమి. బట్ అంటే మీకు సీరియల్స్లో ఎంత చూస్తూ ఉంటారు, ఒక సోఫిస్టికేటెడ్ లుక్కులు కానీ లేదంటే ఇంత ఒక రాయల్ కైండ్ ఆఫ్ థింగ్ ఇంత చూసినప్పుడు మరి రియల్ లైఫ్లో అంత సింపుల్గా ఎలా ఉండగలుగుతారు? అంటే మేము మైసూరు నుంచే ఉన్నాం కాబట్టి మైసూరులో యూజువలీ అందరూ సింపుల్గానే ఉంటారు. అంటే అందరూ అని కాదు, తను సింపుల్గానే పెరిగాయి, నేను సింపుల్గానే పెరిగాయి. సో వీఆర్ వెరీ సింపుల్ పీపుల్. సో మాకు చిన్న చిన్న సర్ప్రైజెస్ అవి ఏవి తను ఇస్తున్నా, నేను తనకి ఇస్తున్నా, అవే ఒక పెద్ద విషయాలుగా కనిపిస్తుంది. డే టు డే లైఫ్ ఎలా ఉంటుందో, సపోర్ట్ ఎలా ఇస్తాము ఒకళ్ళకొకళ్ళు, దట్ చిన్న చిన్న విషయాలే మాకు మ్యాటర్ అవుతాయి ఎక్కువగా. కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లాంటిది ఇద్దరు సైడ్ నుంచి అలాంటివి ఏం లేదు. సీరియల్లో ఇలా గ్రాండ్యూర్గా ఉంటారంటే యాక్టింగే కదా, అది రియల్ లైఫ్, ఇది యాక్టింగ్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేసరికి ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ కింద మీరు కొంచెం అంటే లుక్ మెయింటైన్ చేయడం కానీ ఇదంతా ఉంటుంది యాక్చువల్గా. మరి ఫుడ్ అదంతా కూడా ఎలా ప్రాపర్గా ఎలా ఉంటుంది? నా ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ అంతా ఐఎమ్ బిగ్ ఫుడీ. అంటే తినేది చాలా తక్కువ, బట్ టేస్ట్ చేస్తూ ఉంటాను, మెయింటైన్ చేస్తూ ఉండాలి. కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. వర్కౌట్ చేస్తాను. నాకు మోటివేట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బికాస్ స్వరూప్ ఈజ్ అన్ అథ్లీట్ ఆల్సో. సో తను రెగ్యులర్గా వర్కౌట్స్, రన్నింగ్ అంతా వెళ్తూనే ఉంటారు. సో తను ఇంట్లో ఉండగా తను మోటివేట్ చేస్తూ ఉంటాడు. మోటివేట్ చేయడానికి ఏం లేదు, తను చేస్తుంటాడు కాబట్టి తనని చూస్తూ నేను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను లావ్ అయిపోయి తను సన్నగుంటే బాగోదు కదా అనేసి అలా కాంపిటీషన్ ఇస్తారా? అలా నేను తనకి కాంపిటీషన్ గా సన్నగా అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఆయన మీ కాంపిటీషన్ యాక్చువల్గా, ఎందుకంటే ఇద్దరు కాంపిటీషన్ లో చేస్తుంటాం అనమాట. బట్ ఈట్ వెల్. బట్ అంటే మరి మీరు ఫుడీ అన్నప్పుడు మరి ఆయన నాకంటే ఎక్కువ ఫుడీ. టేస్ట్ చేస్తాను, తను కంప్లీట్ చేస్తాడు అన్నట్టు. అయితే ఇందాక చెప్పారు అంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ పెద్ద మ్యాటర్స్ అవుతుంటాయి అని చెప్పేసి, ఎందుకంటే డే టు డే బిజీ లైఫ్లో అది కాదు. బట్ మరి ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్లో అంటే ఎలా ఉంటాయి సర్ప్రైజెస్? మీకు ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు వరకు? యాక్చువల్లీ నేను అడిగేదే ఫ్లవర్స్,
అది ఇంతకు ముందు చాక్లెట్స్ అవి అడిగేదాన్ని, ఇప్పుడు అది కూడా అడగట్లేదు. సో నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చామంతి అనే పేరు కూడా కరెక్ట్గా రావడం. సో నాకు ఫ్లవర్స్ తీసుకొచ్చేస్తూ ఉంటారు ఎప్పుడైనా, నేను కోపడినా అలిగినా ఏం చేసినా సరే, ఇఫ్ యూ బ్రింగ్స్ ఫ్లవర్స్ ఫర్ మీ, నేను కామ్ అయిపోతాను అండ్ ఐ గెట్ సర్ప్రైజ్డ్ అండ్ ఫీల్ ఆ మూడ్ నుంచి, కొంచెం అలిగిన మూడ్ నుంచి మళ్ళీ హ్యాపీ అవుతానని తెలుసు కాబట్టి అలాంటివి. అండ్ చిన్న చిన్న విషయాలు అంటే ఇట్స్ లైక్ ఎవ్రీడే లైఫ్ కంఫర్టబుల్గా ఉండాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదో ఎక్స్ట్రావగెంట్గా ఏదో సర్ప్రైజ్, పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఇస్తూ ఉండాలి అనేవి కాకుండా చిన్న సపోర్ట్స్ ఏమైతే ఉంటాయో దట్ మ్యాటర్స్ అ లాట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే అంటే డే టు డే లైఫ్లో తెలుస్తూ ఉంటుంది కదా, మాకు కొంచెం గట్టిగా మాట్లాడకపోవడం కానీ, అరుస్తూ మాట్లాడకపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. హౌ హీ ట్రీట్స్ మీ, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ది మోస్ట్ నాకు. స్వరూప్ ఈజ్ సో లక్కీ అనుకోవచ్చు, అంటే జస్ట్ అంటే I am very lucky to get a husband like him also, because he treats me well, he respects me and supports me with my work. So అవన్నీ కూడా మ్యాటర్. అంటే అలా అని కాదు, చాలా మంది వైఫ్స్ ఏంటంటే అంటే నాకు నగలు లేవాలను ఇలాంటివన్నీ కోరుకుంటారు, బట్ మీరు జస్ట్ ఫ్లావర్స్ ఇస్తేనే ఫ్లాట్ అయిపోతున్నారు కదా. యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాలనే కాదు, అవి కూడా కొనిపించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, అది కూడా ఉంటుంది, బట్ కాకపోతే ఉంటుంది, బట్ కాకపోతే ప్రతిసారి అని కాదు. ఎన్ని కాస్ట్లీ ఏం కొనిచ్చిన సరే ఒక ఫ్లవర్ మ్యాటర్స్ ది మోస్ట్, ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి అది తెచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎఫెక్షన్ అనేది అక్కడ. మరి చామంతి అనే పేరు చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు, ఇలా నాకు ఇష్టమైన ఫ్లవర్ పేరు వచ్చింది అనగానే? నాకు ఇష్టమైన ఫ్లవర్ అని నాకు అన్ని ఫ్లవర్స్ ఇష్టమే, చామంతి అంటే హీ ఫెల్ట్ గుడ్ బికాజ్ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా ఒక ప్రాజెక్ట్ కోసం. సో నేను కొంచెం రెస్ట్లెస్ అవుతున్నాను తను కూడా గమనించి, హీ ఆల్సో వాంటెడ్ మీ టు, తను కూడా తొందరగా నేను సీరియల్ చేయాలి అనే తనకు కూడా ఉంటుంది. సో ఆ విషయంగా తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వచ్చింది కదా నేను కంటెంట్గా ఉంటాను, కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటాను, ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ తన మీదే చూపిస్తూ ఉంటాను కాబట్టి తనకి ఇప్పుడు ఓకే కాబట్టి కొన్ని రోజులు తనకి ఫ్రీడమ్ కూడా వస్తుంది, నేను షూటింగ్ లో ఉంటాను కాబట్టి. ఇంకోటి ఇప్పుడు చిరాకులు అవి ఇవి లేకుండా కామ్గా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. నేను నిజంగా చామంతి ఇన్నోసెంట్, ఎందుకంటే మొత్తం బేసిక్ ఇలాంటివి చాలా తక్కువ మంది ఓపెన్ అవుతారు చెప్పడానికి, బట్ యు ఆర్ అంటే ఓపెన్లీ టెల్ దట్ అనేది సో క్యూట్ ఆఫ్ యూ యాక్చువల్గా. అవును, ఉండాలి కదండి, క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మనలో కూడా ఉండాలి, లేకపోతే రాదు. ఎస్ ఎస్.